అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది ఎంత రుచిగా ఉండే బీట్రూట్ శనగలతో చేసినటువంటి కట్లెట్ అన్నమాట. చాలా చాలా టేస్టీ అండి, చాలా స్పైసీ అండ్ హెల్దీ అని కూడా చెప్పొచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు, అందరికీ నచ్చుతుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా కూడా తింటారు. చూస్తున్నారు కదా, చూడండి పైన చక్కగా కరకరలాడుతూ లోపల ఎంత సాఫ్ట్గా మంచిగా ఉందన్నమాట. రుచి అయితే అద్భుతం, ఆహా అంటారు అందరూ. ఉట్టిగా తినొచ్చు, అట్లా సాస్లో డిప్ చేసుకుని తినొచ్చు, ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అట్లనే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దీనికోసం 300 గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నాను. వాటిని పైన తోలు తీసేసి ఆ తర్వాత వీటిని మనం కూర తీసుకోవాలి. ఇట్లా కొబ్బరి కూర తీసేదాంతో కూర తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. అలాగే దీనికి ఉడికించిన శనగలు కూడా కావాలి. ఒక అరకప్పు ఉడికించిన శనగలు తీసుకున్నాను. వాటిని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శనగలు మెత్తగా చేసి పెట్టుకున్న తర్వాత ముద్దగా అయిన తర్వాత వాటిలోకి బీట్రూట్ రసం పిండేసి వేసుకోవాలి. లేదంటే ఎక్కువ పిండి పడితే మనకు అంత టేస్ట్ తెలియదు అనమాట. కాబట్టి కొంచెం పిండి వేస్తే సరిపోయేలాగా ఉంటుంది. ఆ రసం అంతా తీసి పక్కకు పెట్టేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ బాగా సన్నగా కోసింది వేసాను. అట్లనే ఒక 3-4 పచ్చిమిర్చి కారాన్ని బట్టి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి అసలు వేయకండి, వాళ్ళకి నోటికి తగిలితే కారం అనిపిస్తుంది. ఇప్పుడు అల్లం కూడా సన్నగా కోరింది వేసాను అనమాట, గ్రేట్ చేసింది వేసాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి అట్లనే కారం కూడా కొద్దిగా వేసాను, 1 స్పూన్ మాత్రమే. పిల్లలు ఉన్నవాళ్ళు చూసి వేసుకోవాలి. అట్లానే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసాను. ఆ తర్వాత ఇవన్నీ బాగా కలిపేసి ముద్దగా చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొద్దిగా వాటర్ ఎక్కువ అనిపించింది, బాగా తడి తడిగా ఉంది, ముద్దగా కాలేదు, గట్టిగా రాలేదు అన్నప్పుడు పిండి కొంచెం ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. దీనికి శనగపిండి కూడా వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ శనగలు ఉన్నాయి కాబట్టి శనగపిండి కాకుండా బియ్యపిండి వేస్తే మరింత బాగుంటుందని చెప్పి బియ్యపిండి వేసాను. ఆ తర్వాత బాగా సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది, ఆరోగ్యం కూడా. ఆ తర్వాత ఇవన్నీ బాగా మంచిగా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై వీటిని ఫ్రై చేయవలసి ఉంటుంది. దీనికోసం బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు బాల్స్ చేసుకొని ఆ తర్వాత మన ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలానే చేయాలని అలానే చేయాలని లేదు, కాకపోతే కాస్త మందంగానే చేయాలి. ఆ తర్వాత ఆ బ్రెడ్ క్రమ్స్లో వేసి మంచిగా అన్ని సైడ్లు అది బాగా పట్టేలాగా కోట్ చేసి పెట్టాలి. ఆ బ్రెడ్ క్రమ్స్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అనేది కూడా ఒక వీడియో ఉంది మా ఛానల్లో, మీకు వీలైతే దాన్ని కూడా ఒకసారి చూడండి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా హెల్దీ అని చెప్పొచ్చు. మామూలుగా బీట్రూట్ కూరలు చేసి పెడితే అంత ఇష్టంగా తినరు పిల్లలు. ఇలా చేసి పెట్టండి, అసలు మనం చేసిస్తుంటే వాళ్ళు తింటూనే ఉంటారు, అంత బాగుంటాయి అన్నమాట, అందరికీ నచ్చుతాయి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి షాలో ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా నేను కొంచెం ఆయిల్ వేసాను, ఇంకా తక్కువ ఆయిల్లో కూడా వీటిని మనం వేయవచ్చు అనమాట. లేదంటే కొద్దిగా వెన్న వేసి కూడా వేయవచ్చు, అలా కూడా చేయొచ్చు. సో చక్కగా ఫ్లేమ్ తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా 2 వైపులా బాగా వేగేలాగా లోపలంతా కూడా ఉడకాలి కూడా, ఇది కూడా దృష్టిలో పెట్టుకొని అటు ఇటు 2 వైపులా వాటిని తిప్పి ఇటు సైడ్ కాలిన తర్వాత మరొక వైపు అలా మంచిగా వేగనిచ్చి తీసేసేయడమే. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయింది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ట్రై చేసి చూడండి బీట్రూట్తో. ఆ బీట్రూట్ స్వీట్నెస్, ఆ స్పైసీ అల్లం వాటి స్పైసీ అదంతా కూడా భలే బాగుంటుంది అనుకుంటున్నారు. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.